ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో నేను ఈ జాతకాలు అదృష్టాలు వీటిని నమ్మను. మీ గురించి తెలిసేదాకా. సో నేను ఇప్పుడు ఫస్ట్ టైం నమ్ముతున్నాను. ఒక్కసారి ఆడియన్స్కి మీ రైట్ హ్యాండ్ మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా చూపిస్తారు. మీ గురించి చాలామంది చెప్పిన మాట మీకు చాలా లాంగ్వేజ్లు వచ్చని చెప్పారు. నాకు తెలిసి ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గారికి అన్ని లాంగ్వేజ్లు వచ్చు, లేడీ జూనియర్ ఎన్టీఆర్ని కలవబోతున్నావు అని చెప్పారు నాకు. నాకు ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ, బెంగాలీ తెలుసు. నా ఇప్పుడు కొంచెం తెలుగు ఆల్సో నాకు కొంచెం తెలుసు. అండ్ ఇంకోటి మీరు థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్పి తెలిసింది. ఒక చిన్న డైలాగ్ కానీ ఒక చిన్న పోర్షన్ కానీ అంటే థియేటర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ ఎలా ఉంటుంది చెప్పడానికి ఒక చిన్న ప్లే. To be or not to be, that is the question. Whether it is nobler, and I actually forgot the line. అండ్ మీ విషయానికి వస్తే పక్కా వైజాగ్ కుర్రాడు. సినిమాని తింటాం, సినిమాని శ్వాసగా తీసుకుంటాం, సినిమాతో బతుకుతాం, సినిమాని లవ్ చేస్తాం. యాజ్ అ కిడ్ నేను చిన్నపిల్లాడిని అప్పటికి. నన్ను అట్రాక్ట్ చేసింది మహేష్ బాబు గారు. సో నాకు బాగా గుర్తు ఏంటంటే ఒక్కడులో ఆ హోల్ జర్నీలో దెర్ వర్ సో మెనీ మూమెంట్స్. స్వప్న గారు, ప్రియాంక గారు స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ వాళ్ళిద్దరు. సో యాజ్ ఎ ఉమెన్గా సినిమా ఆర్టిస్ట్ ఇవన్నీ తీసి పక్కన పెట్టింది, యాజ్ ఎ ఉమెన్గా వాళ్ళిద్దరి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? That it's important to tell stories about strong women. I think I definitely learned that from them. హాయ్, వెల్కమ్ టు మై షో. మామూలుగా అయితే సినిమాకి కులం, మతం, ప్రాంతం, డబ్బు ఇవేవి అడ్డంకి కాదంటారు. అయితే సింగీతం శ్రీనివాసరావు గారు మాత్రం 94 ఏళ్ల వయసులో సినిమాకి వయసు కూడా అడ్డం కాదని నిరూపిస్తూ సింగీతం అనే సినిమాని జూన్ 11న మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి సింగీతం మూవీ విశేషాలు తీసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఈ జాతకాలు అదృష్టాలు వీటిని నమ్మను. మీ గురించి తెలిసేదాకా. సో నేను ఇప్పుడు ఫస్ట్ టైం నమ్ముతున్నాను. ఒక్కసారి ఆడియన్స్కి మీ రైట్ హ్యాండ్ మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా చూపిస్తారు. మీ లెఫ్ట్ హ్యాండ్. సో మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ అండ్ మోస్ట్ లక్కీయెస్ట్ ఆర్టిస్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సినిమాని ప్రేమించడం అనేది, సినిమాలో బతకాలి అనేది, సినిమాతో ట్రావెల్ అవ్వాలని అందరికీ ఉండే గోల్ కాదు అది. అందరూ సినిమాని ఆస్వాదిస్తారు కానీ సినిమాని లైఫ్గా తీసుకోవడం అనేది చాలా తక్కువ మంది చేసేది. సో అలాంటి డిసిషన్ తీసుకున్న మీకు ఫస్ట్ స్టెప్లోనే సంగీతం లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్, నాగశ్వన్ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, అండ్ అన్నిటికీ మించి ఈ బ్యానర్. సో అందరికీ దొరికే అదృష్టం కాదు ఇది. సో లక్కీ పీపుల్. Yeah. True, very. Yeah, every day I realize how lucky. ఎస్. అయితే అదృష్టం ఒక్కటే ఉంటే సంగీతం గారు సినిమా తీయరు. సో మీ గురించి తెలుసుకున్నప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ గురించి చాలామంది చెప్పిన మాట మీకు చాలా లాంగ్వేజ్లు వచ్చని చెప్పారు. నాకు తెలిసి ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గారికి అన్ని లాంగ్వేజ్లు వచ్చు, లేడీ జూనియర్ ఎన్టీఆర్ని కలవబోతున్నావు అని చెప్పారు నాకు. సో ఎన్ని లాంగ్వేజ్లు వచ్చి మీకు? So She speaks how many languages? నాకు ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ, బెంగాలీ తెలుసు. నా ఇప్పుడు కొంచెం తెలుగు ఆల్సో నాకు కొంచెం తెలుసు. బట్ ఐఎమ్ లర్నింగ్ slowly, but hopefully like in by the time this movie comes out, I actually did my own dubbing. Yeah. So I hope audience accepts that dubbing. సూపర్. అండ్ ఇంకోటి మీరు థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్పి తెలిసింది. అవును. అయితే మీరు ఉదయం నుంచి ఇంటర్వ్యూ కలిసిపోయి ఉంటారు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే థియేటర్స్లో ప్లేస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేస్ ఉంటాయి. నాకు లాంగ్వేజ్ సంబంధం లేదు. ఏదైనా ఒక ప్లే నుంచి ఒక చిన్న డైలాగ్ కానీ ఒక చిన్న పోర్షన్ కానీ అంటే థియేటర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ ఎలా ఉంటుంది చెప్పడానికి ఒక చిన్న ప్లే ఏదన్నా లైవ్లో నా కోసం. Oh, okay. So you want me to do something live? So like line from a play? Yeah. Shakespeare I can do. Yeah. It's in English, huh? Okay. So cringe. Okay, sorry. To be or not to be, that is the question. Whether it is nobler, and I actually forgot the line. But Something like that. yeah, I've done chala different types of theatre, fiction theatre, Shakespearean, classical, like sort of Indian theatre,
అండ్ ఐ థింక్ ఇది నాకు బేస్ ఉంది ఫార్ ఫిల్మ్ బికాస్ పర్ఫార్మెన్స్ మూవ్మెంట్ ఐస్ ఎక్స్ప్రెషన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ లైక్ cinema, and I'm very glad that I had that training in theatre to then be able to do cinema after is నేను చాలా లక్కీ. అండ్ మీ విషయానికి వస్తే పక్కా వైజాగ్ కుర్రాడు. సినిమాని తింటాం, సినిమాని శ్వాసగా తీసుకుంటాం, సినిమాతో బతుకుతాం, సినిమాని లవ్ చేస్తాం, అన్ని సినిమాని, మనకు వేరే ఆప్షన్ ఉండదు. సో ఫస్ట్ టైం మీ లైఫ్లో సినిమా మిమ్మల్ని అట్రాక్ట్ చేసి లాగిన మూమెంట్, పాట కానీ, ఒక సీన్ కానీ, ఒక హీరో కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సింగర్ కానీ, మీ జీవితంలో ఆ మూమెంట్ ఏంటి? నాకు ఐ థింక్ నన్ను బాగా యాజ్ ఎ కిడ్, నేను చిన్నపిల్లాడిని అప్పటికి, నన్ను అట్రాక్ట్ చేసింది మహేష్ బాబు గారు. Me too. సూపర్ ఫ్యాన్స్. సో నాకు బాగా గుర్తు ఏంటంటే ఒక్కడులో ఆయనకి దెబ్బలు తగులుతాయి అన్నమాట భూమిక గారిని కాపాడుతున్నప్పుడు. సో నేను అప్పుడు 6th standard, 5th standard, 6th standard. సో నేను ఇంటికి వచ్చి మార్కర్స్ తీసుకొని ఆయనకి ఎక్కడెక్కడైతే దెబ్బలు తగిలాయో అక్కడక్కడ నేను పెట్టుకొని నేను మిర్రర్ ముందు నించొని ఆయనలాగా అని ఒక బీజిఎం వస్తుంది అని మణి శర్మ గారు చేసింది. అది ఆ మ్యూజిక్ ఇమాజిన్ చేసుకొని నన్ను నేను ఇలా ఒక్కడులో మహేష్ బాబు లాగా ఫీల్ అయిపోయాను అనమాట. సో నాకు అప్పటి నుంచి ఉంది. సో నన్ను ఆ ఏజ్లో నాకు తెలిసి నాకున్న మెమరీ, నన్ను అట్రాక్ట్ చేసింది టువర్డ్స్ సినిమా, హౌ ఇట్ మేక్స్ యూ ఫీల్, హౌ ఇట్ కెన్ చేంజ్ యూ. ఒక చిన్న పిల్లాడు కూడా ఇంటికి వచ్చి వాడు ఫీల్ అవుతాడు అలా, ఆ స్క్రీన్లో చూసిన వాడినే నేనే అన్ని ఫీల్ అయ్యేలాగా చేసింది నాకైతే మహేష్ బాబు గారు. దట్ మూమెంట్ వాజ్ వెరీ ప్రెషియస్. ఇట్స్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మైండ్. అండ్ నేను సినిమా విషయానికి వస్తున్నాను, గీతం సినిమా విషయానికి వస్తున్నాను. నాకు బాగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మీ పేర్లు. అంటే రియల్ లైఫ్లో అయితే అయాను, అహిల్య అండ్ శాలిని గారు, బట్ సినిమా విషయానికి వస్తే ప్రతాప్, గౌరీ, రేణు. అండ్ పేర్ల విషయానికి వస్తే ప్రతాప్ అన్న షైని సంథింగ్, ఆ ప్రకాశం వెలుగు. అండ్ గౌరీ అన్న కూడా పవరు, అండ్ షేను ఆ వెలుగు ఆ అర్థం వస్తుంది. రేణు అంటే దుమ్ము ధూళి లైక్ అలా వస్తుంది. సో మీ పేర్లే మీ క్యారెక్టరైజేషన్గా పెట్టేసినట్టున్నారు. I never thought of that actually. Am I correct? In a way, yes. There is actually parts of this name is there in the character personality for sure. But actually I didn't know that when I was doing it. బట్ ఐ థింక్ ఏమో కనెక్షన్ ఉండుండొచ్చు. మేము ఎప్పుడు అలా ఆలోచించలేదు దాని గురించి. లైక్ వీ నెవర్ థాట్ ఆఫ్. అంటే క్యారెక్టరేషన్ పరంగా చూసుకున్నా కానీ శాలిని గారిది సమ్, అంటే నేను నెగిటివ్ అని పూర్తిగా అనలేను కానీ సమ్ అలాంటి ఒక క్యారెక్టర్, మీది పాజిటివ్గా డ్రైవ్ అయ్యే క్యారెక్టర్స్. సో అందుకని చెప్పి నేను ఆ కంపారిజన్ చేశాను. Between us and Shalini we compare. I mean the names of our characters are very resembling to whatever that we are playing as a character. That's true. Like Gauri meaning Another name for Parvati, na? Parvati Devi, power and shade. Power, light. Makes sense. Is it me? He thinks so. What does Pratap mean? Pratap means also some light shine, but makes sense. Eventually. Spoiler. అండ్ మీరు సెట్కి రాకముందు సంగీతం శ్రీనివాసరావు గారి గురించి కథలుగా వినుంటారు. సో ఆయన గురించి తెలియని సినిమా ప్రేమికులు ఉంటారు. సెట్కు వచ్చిన తర్వాత నేను డే 1 అని అడగట్లేదు, ఏ రోజైనా సరే సెట్లో ఇది కదా సంగీతం గారి వర్క్, ఇందుకు కదా ఈయన లెజెండరీ అనిపించిన ఆ పర్టికులర్ షాట్, ఆ పర్టికులర్ డైలాగ్, ఆ డే ఏంటి, ఆ మూమెంట్ ఏంటి ఇద్దరికి? చాలా లాట్ ఆఫ్ many moments. చాలా మూమెంట్స్. అంటే ఆ హోల్ జర్నీలో దెర్ వాజ్ సో మెనీ మూమెంట్స్ వేర్ మీకు అనిపిస్తుంది ఓ వెయిట్ దిస్ ఇస్ సంగీతం గారు మూవీ. సో మీకు అది ఒక్క మూమెంట్ అనే కాదు, నాకైతే త్రూ అవుట్ ద మూవీ చాలా మూమెంట్స్ ఉన్నాయి అలా, వేర్ ఐ మల్టిపుల్ టైమ్స్ ఐ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ సంగీతం సర్స్ వరల్డ్ అండ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని. అండ్ మీకైతే అంటే యాక్టింగ్ కొత్త, సినిమా కొత్త కాకపోయినా యాక్టింగ్ కొత్త. సో మీకు టీఎఫ్ఐ పూర్తిగా కొత్త, బట్ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, యాక్టింగ్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, థియేటర్స్ నుంచి వచ్చారు. సంగీతం గారు ఆ ఇన్పుట్స్ ఇస్తున్నప్పుడు, ఆ షార్ట్స్ చెప్తున్నప్పుడు
మీరు అప్పటి వరకు నేర్చుకున్న దానికి ఈయన చెప్పేదానికి మీరు ఎంతటి డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు? Between theatre and this film. and Sangeetam sir's way of direction. I think theatre మాత్రమే means what? Except, you know. మాత్రమే ఓన్లీ ఓన్లీ ఓకే థియేటర్లో మాత్రమే ఒక ఛాన్స్ ఉంది ఆడియన్స్ బట్ యాక్చువల్లీ ఈవెన్ ఫర్ ఫిల్మ్ బట్ బేసిక్లీ యూ కెన్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఇట్ రైట్ వన్ టైమ్ ఫిల్మ్స్ దెర్ ఇస్ స్పేస్ టు చేంజ్ ఎడిట్ ఓకే వన్ మోర్ టేక్ డిఫరెంట్ ట్రై సంథింగ్ అండ్ డూ ఇట్ ఇన్ దిస్ వే సో వాట్ ఐ లెర్న్డ్ ఇస్ హౌ టు పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ లైవ్ థియేటర్లో ఈ ఛాన్స్ లైక్ దొరకదు సో ఐ థింక్ దాట్ ఐ రియలీ లెర్న్డ్ అబౌట్ సినిమా ఇస్ ద స్పేస్ టు మేక్ బెటర్ యూ యూ కెన్ మేక్ యువర్ పర్ఫార్మెన్స్ బెటర్ యాజ్ యూర్ గోయింగ్ సో దాట్స్ వెరీ నైస్ వాట్ అబౌట్ యూ? అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ మీ ఇద్దరిలో ఎవరైనా సమాధానం చెప్పచ్చు. అంటే నాగశ్విన్ గారు కల్కి తీసిన తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిపోయారు. సో కల్కి 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలుసు. కానీ ఆయన చాలా డెబ్యూట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అండ్ ఇప్పుడు అన్ని వేళలా సంగీతం గారిని ఆయన ఒక దేవుడిలాగే ఆరాధిస్తూ ఉంటారు. ఆయన గురించి ఎప్పుడు మాట్లాడినా ఆయన ఇచ్చిన ఇమాజినేషన్ ఈ వర్డ్ ప్రతిసారి వాడతారు. ఆయన నాకు చిన్నప్పుడు ఇచ్చిన ఇమాజినేషన్. సో అలా ఒక గురువులాగా ఒక దేవుడిలాగా చూస్తారు. సెట్స్లో మీరు నాగశ్విన్ గారు సంగీతం గారిని ఎప్పుడైనా ఆయన చూసే విధానం, ఆయన ఆరాధించే విధానం, ఆయనతో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది డిస్కషన్? ఐ థింక్ మేము నాగి సార్ని ఎలా అయితే చూస్తామో నాగి సార్ సంగీతం సార్ని అలానే చూస్తారు. వీ లుక్ ఎట్ నాగి సార్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ హీ హ్యాస్ ద సేమ్ థింగ్ ఫర్ సంగీతం సార్ as well. So it's like there's a you know Fanboy to fanboy. Yeah, fanboy. ఏమని పిలుచుకుంటారు వాళ్ళిద్దరు అసలు? ఐ థింక్ సార్ అనే పిలుస్తారు. నాగి సార్ అయితే సార్ అనే అడ్రస్ చేస్తారు. అండ్ I think Nagi sir wants to do right, like wants to pay respect to the legacy of Sangeetam Garu. Yeah. So this film is also that love letter it's to like his work. It's like a love letter from Nagi sir to Yeah. Sangeetam sir. So Which is quite beautiful. Yeah. To be part of that. Sweet. Because we have that respect and reverence for Nagi sir because he in this age is doing what no other director has done before. Yeah. And so it's part of crazy to work with legends. అండ్ స్వప్న ప్రియాంక గారు వీళ్ళిద్దరి గురించి చెప్పేటప్పుడు మీకు ఒక చిన్న జర్నీ చెప్తాను, మీకు అర్థమవుతుందో లేదో తెలుగు. సో వైజయంతి మూవీస్ అంటే ఆషామాషి బ్యానర్ కాదు, ఎంతోమంది స్టార్స్ని చేసిన బ్యానర్. సీనియర్ ఎన్టీఆర్ గారు పేరు పెట్టి స్టార్ట్ చేసిన బ్యానర్. తర్వాత కాలంలో వైజయంతి మూవీస్ ఈ బ్యానర్ కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత యాక్చువల్గా అయితే కొంత పెయిన్ అది. బట్ ఎప్పుడైతే స్వప్న గారు ప్రియాంక గారు వచ్చారో మొత్తం ఇండియా మొత్తం ఆ బ్యానర్ వైపు, ఆ హోమ్ వైపు, ఆ ప్రొడక్షన్ వైపు తిరిగి చూసేలా చేశారు. సో స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ వాళ్ళిద్దరు. సో యాజ్ ఎ ఉమెన్గా సినిమా ఆర్టిస్ట్ ఇవన్నీ తీసి పక్కన పెట్టండి, యాజ్ ఎ ఉమెన్గా వాళ్ళిద్దరి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? How do I feel as a woman being in Swapna what did cinema? you learn from Swapna Garu and Priyanka Garu, like them being the drive factor of Vaijanti? So, that it's important to tell stories about strong women that are unapologetic. Also that you can do anything is possible. We also have to just step up and stop letting the world walk over us also. So just to step up and be part of that new generation of storytelling. I think I definitely learned that from them. And that it's okay to be, loud. It's okay to be strong. It's okay to be not girly. It's okay to be everything. Just be yourself. Yeah. So I think that's what I And అంటే వాళ్ళు చేసిన వర్క్, లైక్ వాట్ ఎవర్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ బిల్ట్, ఇట్ ఈస్ వెరీ లైక్ యూ నీడ్ టు బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంటలీ ఆల్సో. మీరు ఒక పాజ్ నుంచి ఒకదాన్ని మీరు మళ్ళీ రీబిల్డ్ చేయాలి ఒకదాన్ని అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ లైక్ మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి మెంటల్గా. అండ్ ఐ థింక్ స్వప్న గారు అండ్ ప్రియాంక గారు ఆర్ బోత్ లైక్ దట్. దే ఆర్ like two pillars. Yeah, two pillars holding up the foundation of Yeah. this movie. And like salute to their like that kind of
లైక్ పర్సిస్టెన్స్ దట్ దే కంటిన్యూ టు డూ. అండ్ మీ విషయానికి వస్తే మీరు ఇందాక వేరే ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నాను, మహానటి సమ్ మూవీ సక్సెస్ మీట్లో నేను ఒక పాట పాడాను, సో అక్కడి నుంచి నాగభూషణ్ గారితో ట్రావెల్ అవుతున్నాను. అవును. బట్ అంతకు ముందు కూడా ఒక జర్నీ ఉంటుంది. అవును. అంటే అక్కడ దాకా వచ్చారంటే అంతకు ముందు కూడా సినిమా కోసమో సింగర్గానో ఒక జర్నీ ఉంటుంది. సో కట్ చేస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ రోజున మీరు ప్రెస్ మీట్స్ అటెండ్ అవుతున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, సినిమా రిలీజ్ కాబోతుంది. అవును సార్. మీ పేరెంట్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ కానీ అంటే నాకు తెలిసి నేను ఇలా ఉండడానికి చాలా బలమైన కారణం మా పేరెంట్సే. అండ్ నేను లక్కీ దేనికి అంటే నాకు కొంతమంది టీచర్స్ దొరికారు సార్ డ్యూరింగ్ మై జర్నీ. సో నాకు ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఐ ఫీల్ లైక్ దే ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ ద యూనివర్స్. నాకు ఒక గిఫ్ట్లా వచ్చారు వాళ్ళు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ నా టీచర్స్ అందరికీ. నా మ్యూజిక్ టీచర్ అక్కడ వైజాగ్లో ఉంటారు, మాధురీదేవి గారు అని చెప్పి, ఆవిడ నాకు నేర్పించినవి. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో నాగశ్విన్ సార్, ఈజ్ ఆల్సో టీచర్, మళ్ళీ మహతి గారు, అరుణ గారు. సో ఐ హ్యావ్ బిన్ బ్లెస్డ్ టు హ్యావ్ సో మెనీ బ్యూటిఫుల్ అండ్ యూ కాంట్ మీరు వెళ్ళలేరు ఇలాంటి జర్నీలో ఒక టీచర్ లేకుండా, ఒక గురువు లేకుండా, ఒక గైడెన్స్ లేకుండా మీరు నా అంతటి నేనే వెళ్తాను ఈగోగా తీసుకొని అవ్వదు. యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అ గైడెన్స్, సంబడి టు లైక్ అక్కడ కాదు ఇలా ఇలా ఇలా. సో దే హోల్డ్ యూ లైక్ స్టాప్, వెయిట్ గో ఇట్ లైక్ గో, ఓకే గుడ్ ఓన్లీ బట్ గో లైక్ దిస్. సో చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఆ విషయంలో నేను చాలా లక్కీ. సూపర్. అండ్ ఈ మొత్తం సినిమా విషయానికి వస్తే మీకు ఫస్ట్ రోజు కథ చెప్పినప్పుడు కానీ ఛాన్స్ వచ్చినప్పుడు కానీ ఇది మ్యూజిక్ సంబంధించిన మూవీ, అలాగే దీంట్లో హర్రర్ ఎలిమెంట్స్ కూడా సంథింగ్ ఏదో కొంచెం కనిపిస్తున్నాయి. సో ఇలాంటి జానర్ తెలుగులో ఇప్పటి వరకు లేదు అసలు. సో ఇది మీకు రెఫరెన్స్కి కష్టం, ఎక్కువ సినిమాలు ఉండవు. సో ఎలా ప్రిపేర్ అయ్యారు? ఒక రకంగా చెప్పాలంటే మ్యూజికల్ ఫ్యాంటసీ అని వచ్చాము. ఐ థింక్ నాకు ఫ్యాంటసీ మూవీస్ చాలా ఇష్టం సార్. బట్ ఇది మ్యూజికల్ ఫ్యాంటసీ లాగా ఉంది. మ్యూజికల్ ఫ్యాంటసీయే, బట్ నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫ్యాంటసీ, మీకు తెలిసిన ఫ్యాంటసీ మూవీస్ ఇంకేమైనా ఉన్నాయా తెలుగులో? చాలా ఉన్నాయి ఫ్యాంటసీ మూవీస్. అంటే మ్యూజికల్ ఫ్యాంటసీ మూవీస్, మ్యూజికల్ ఫ్యాంటసీ కాదు, లైక్ జస్ట్ లైక్ ఫ్యాంటసీ లాగా పెద్ద సిరీస్లో ఉన్నాయి కదా, లైక్ చాలా ఉన్నాయి. అవును. సో మీరు అవి చూసినప్పుడల్లా మీకు అనిపిస్తుంది, అబ్బా నేను ఈ వరల్డ్లో ఉండుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు టైం మెషిన్ లాంటి రీజియన్లో నేను పుట్టుంటే ఎంత బాగుండేది, మనకి టైం మెషిన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత బాగుండేది. ఒక ఊర్లో ఇప్పుడు ఏ ప్రొడక్షన్ హౌస్ అయితే మన సినిమా కల్కి కూడా ఒక ఫ్యాంటసీ, కల్కి వరల్డ్లో కానీ. సో అలా అప్పట్లో వచ్చిన కొన్ని మూవీస్ కానీ, విచిత్ర సోదరులు కూడా అందులో మీరు ఇమాజిన్ ఆదిత్య 369 కానీ, ఇట్స్ సో డిఫరెంట్. మీకు అనిపిస్తుంది, అబ్బా నేను కూడా ఇలాంటి వరల్డ్లో ఉంటే ఎంత బాగుండేది అని. సో టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ మూవీ, అంటే ఇప్పుడు సంగీతంలో ఏదైతే జరుగుతుందో ఇది కూడా ఒక రకంగా ఇట్స్ లైక్ ఎక్స్పీరియన్స్ చాలా మందికి. అబ్బా ఇలాంటి ఒక ఊర్లో మనం ఉండుంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది కదా. సో అలాంటి ఊర్లో మేము బతికాం ఒక 1 yearగా. సో అది మాకు ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే వేరే వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు, మేము కూడా ఆ ఊర్లో కుబేరపురంలో ఉండుంటే ఎంత బాగుండేదో అని. సో వీఆర్ లైక్ అ పార్ట్ ఆఫ్ దట్. అవును, ఇద్దరు కలిసి నిహారిక గారిని భయపెట్టేసారండి. ఆవిడని చాలా భయపెట్టాం, విసిగించాం యాక్చువల్లీ, చాలా విసిగించాం. అంటే మేడం 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 అనుకుంటా. సో షీఈస్ స్వీట్, వెరీ స్వీట్, వెరీ స్వీట్. మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ కానీ, మీతో మాట్లాడిన మూమెంట్ కానీ, నిహారిక గారు మీతో మాట్లాడిన ఒక మాట ఏదన్నా చెప్పండి. నిహారిక గారు ఐ థింక్ షీ వాజ్ వెరీ down to earth. Yeah, very down to earth, and she was like congratulating us basically, because to be a part of Sangeetam Garu's legacy lo meer unnaru, so be happy about it, and like she was very grounded. It was nice. It was very nice to hang out with her. She was super nice. మీరు ఈ సినిమాలో సంగీతం ఈ సినిమాలో నటిస్తున్నారు, ఓకే. మిమ్మల్ని తీసుకెళ్ళి కల్కి 2 సెట్స్లో పెట్టేశారు. కల్కి 2 గురించి ఏమైనా తెలుసా? To see Bujji, to see yeah, we saw Bujji, we saw
little bikes, little set props. Yeah. I also feel like I saw a car from Mahanati. We also saw an elephant. There was also an elephant. అండ్ నాకు బాగా గుర్తు కల్కి 1 మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్కి ముందు మమ్మల్ని ఆ సెట్స్కి తీసుకెళ్లారు. అమితాబ్ బచ్చన్ గారిది ఆ పెద్ద హైట్ ఉండే అది ఒక స్టాచ్యూ పెట్టేశారు. Okay. అండ్ ఈ బుజ్జి కార్ కానీ అండ్ ఈ సైంటిఫిక్ ఆర్ట్ వర్క్ అంతా చూస్తుంటే ఇది ఒక కొత్త అప్పుడు సినిమా రాలేదు కదా, సో ఈ కొత్త ప్రపంచం అనిపించింది. సో మీకు ఆ సెట్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది అని అడుగుతున్నాను. అంటే ఒక రకంగా పార్ట్ ఆఫ్ కల్కినే చూసాం మేము. ఓ ఇవన్నీ అంటే స్క్రీన్లో చూసిన తర్వాత సడన్గా ఇన్ లైఫ్ రియల్ లైఫ్లో చూసేసరికి వీ అండర్స్టూడ్ హౌ బుజ్జి వర్క్స్. Yeah. బుజ్జి లోపల కూర్చుంటే ఏంటి లోపల ఎలా ఉంది అంతా. సో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే సినిమాని లో చేస్తూ ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావడం చాలా కష్టం. సో మీరు దాన్ని పట్టుకున్నారు, ట్రావెల్ అయ్యారు, ఈరోజు జూన్ 11 ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. సో మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా సక్సెస్ కొడతారు. సక్సెస్ కొట్టిన తర్వాత మాత్రం పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి చేయాలి మనం. డెఫినెట్లీ. Thank you. Thank you so much. Thank you. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.